నన్ను వదలండి. ఏంటి అరుపులు? నేను చెప్పింది వినకుండా వాళ్ళిద్దరిని ఒకే సెల్లో వేశారు. ఏం ఘోరం జరుగుతుందో ఏమిటో. ఓ మై గాడ్, ఫాలో మీ. వద్దమ్మా, ఆ ఉంగరంలో రాయి మీద చచ్చిపోతావమ్మా. నాకు కావాలి. వద్దమ్మా, నువ్వు చచ్చిపోతే ఎన్కౌంటర్ పేరుతో ఇతన్ని డిస్మిస్ చేస్తారమ్మా. చేస్తే చేయనివ్వండి. నాకు చేసిన అన్యాయానికి వాడికి తగిన శాస్త్రం జరగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వాడు నా శీలాన్ని దోచుకోవడం. ఏదబద్ధం? అప్పలకొండ డబ్బు కక్కుర్తి పడి నన్ను అరెస్ట్ చేయడమా? లేక నా కళ్ళ ముందే ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని ట్రై చేయడం అబద్ధమా? చెప్పండి ఎస్ఐ గారు. ఓర్ నాయనో, ఈ ఫినిషింగ్ ఏమిటో? ఈ విషయం నేను కోర్టులో చెప్తానేమో అని భయపడి ఎందుకు నన్ను ఎన్కౌంటర్ చేశారు? అసలు నేను మీ చెయ్యలేదు కదరా. లేకపోతే ఏంటి సార్, ఈ క్షణమే ఈ సెల్లోనే ఈ ప్యాంటు సక్కకి ఉడేసుకొని ఈ మెడకి ఉరేసుకొని చస్తా. దాంతో ఒకే రోజులో ఒకే టైంలో ఓ ఎస్ఐ మానభంగం, ఓ ఎన్కౌంటర్ చేశారని ఓ డిస్మిస్ ఆర్డర్ వస్తుంది. సార్ వాళ్ళ ట్రెండ్ చూస్తుంటే టోటల్ గా మీకేదో ఫినిషింగ్ ఇచ్చేలా ఉన్నారు సార్. భలే క్యాచ్ చేసావు. నెల రోజులు కాకముందే ఇదే స్టేషన్ లో నువ్వు ఎస్ఐ కాకపోతే ఈ ఎస్ఐ మీద ఒట్టు. థ్యాంక్ యూ సార్. ఏమండి, ఇద్దరు ఆడపిల్లలు తండ్రినండి, నన్ను అన్యాయం చేయకండి సార్. ఏ ఈ అమ్మాయి మాత్రం నీ కూతురు లాంటిది కదా? ఆ అప్పలకొండగాడు ఇచ్చే డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ అమ్మాయి బతుకు నాశనం చేస్తావా? సారీ సార్, నన్ను క్షమించండి సార్, ప్లీజ్ సార్. ఆ సెల్ ఓపెన్ చేసి వాడిస్తాను, వదిలేండి. తొందరగా తెరు. నెక్స్ట్ టైం మగపిల్లడి కోసం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. పదమ్మా.